నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎం. రీజనల్ రింగ్ రోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, సీఎస్ తో భేటీ అయిన ఎన్హెచ్ఏఐ అధికారుల బృందం. 2024 అర్జున అవార్డుకి ఎంపికైన వరంగల్ బిడ్డ దీప్తి జివాంజీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, జనవరి 5 నుంచి దరఖాస్తులు తీసుకునే ఛాన్స్. రైతు భరోసాపై కమిటీల పేరుతో కాలయాపన, కాంగ్రెస్ సర్కార్పై మహేశ్వర్ రెడ్డి అసహనం. అమరావతిలో 2733 కోట్ల పనులకు ఆమోదం, ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్. మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఏపీ సర్కార్ కసరత్తు, కర్ణాటకలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ పర్యటన. ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు, ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. తిరుమల ఎర్రచంద్రం అక్రమ రవాణా, స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు. బాపట్ల జిల్లా చీరాల్లో దట్టమైన పొగమంచు, రోడ్లు కనిపించక వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. ములుగు జిల్లా వెంకటాపురం చర్ల రహదారిపై కుంగిన బ్రిడ్జ్, తీవ్ర భయాందోళనకు గురవుతున్న వాహనదారులు. కేరళలో హైదరాబాద్ కు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా, డ్రైవర్ మృతి, 80 మందికి గాయాలు. పంజాబ్ సరిహద్దులో రైతుల ఆందోళనపై కేజ్రీవాల్ ఆరా, ఆ రైతులకు ఏం జరిగినా బాధ్యత బీజేపీదేనంటూ వెల్లడి. ఉచితాలపై ఆధారపడొద్దన్న కేంద్ర మంత్రి, సొంతంగానే సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవాలన్న ప్రహ్లాద్ జోషి. చిన్మయ్ కృష్ణదాస్ కు దక్కని ఊరట, చటోగ్రామ్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ. వారస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ కొత్త పార్టీ, జనవరి 14న అధికారికంగా ప్రకటించే ఛాన్స్. తమ రాష్ట్రంలో చొరబాట్ల వెనుక కేంద్రం పాత్ర ఉందన్న బెంగాల్ సీఎం, బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్ అనుమతిస్తుందన్న మమతా బెనర్జీ. చిలీలో కంపించిన భూమి, భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.2గా నమోదు. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం, పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్పై రష్యాలో విష ప్రయోగం, అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు. కొత్త ఏడాది తొలి రోజుల్లోనే వణుకుతున్న అమెరికా, న్యూయార్క్ నైట్ క్లబ్ లో కాల్పుల కలకలం. సిడ్నీ టెస్ట్లోనూ తీరని ఇండియా టీం తీరు, కుప్పకూలిన టాప్ ఆర్డర్.